హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పార్ట్ 2 ఆఫ్ SMVT బెంగళూరు హౌరా ఎక్స్ప్రెస్. పార్ట్ 1లో మనం SMVT బెంగళూరు నుంచి బంగారుపేట కవర్ చేసాం కదా. ఇప్పుడు పార్ట్ 2లో బంగారుపేట నుంచి మనం చిత్తూరు కవర్ చేద్దామండి, సరేనా? బాయ్ బాయ్ బంగారుపేట జంక్షన్, బాయ్ బాయ్. నేను బంగారుపేట దాటినాక పెద్ద కరువు వచ్చింది. ఆ కరువులో చూడండి మన ట్రైన్ మొత్తం కనిపిస్తుంది, చూసారా? మొత్తము చూడండి. లోకోమోటివ్ కూడా చూపిస్తాగండి. లోకోమోటివ్ వ్యాప్సం లోకోమోటివ్ అనమాట. అది మధ్యలో చెట్లు వచ్చాయి చూడండి. ఆ వెనకాల 2 జనరల్ కోచ్లు, జనరేటర్ కారు, తర్వాత 7 స్లీపర్ కోచ్లు, ఒక ప్యాంట్రీ కారు, తర్వాత ఏమో 5 థర్డ్ ఏసీ కోచ్లు, 3 ఎకనామిక్ కోచ్లు, లాస్ట్ మన సెకండ్ ఏసీ. ఇక్కడ చూడండి WAG9 లోకోమోటివ్, ట్విన్ లోకోమోటివ్. ఈ చెరువు చూడండి ఎంత బాగుందో. చెరువు మాత్రం చాలా బాగుందండి బంగారుపేట దాటాక. కానీ వాటర్ ఫుల్గా లేదు, అక్కడక్కడ ఉంది వాటర్. 140 అయిందండి. మన వెజ్ మీల్స్ వచ్చాయి. ఏంది 140 మీల్స్ అని అనుకుంటారా? మేము ఏంటంటే కొంచెం లేట్గా ఆర్డర్ ఇచ్చామండి, దానివల్ల ఆయన 140 ఇచ్చాడు. మేము 1 ఆర్డర్ ఇస్తే 140 ఇచ్చాడు మీల్స్, 3 వెజ్ మీల్స్. థ్యాంక్ యూ భయ్య. మనం ప్యాంటికల్ ఆర్డర్ ఇచ్చాం కదా 3 మీల్స్, దాంట్లో 2 ఏమో స్టాండర్డ్ వెజ్ మీల్స్ వచ్చాయండి 8 రూపీస్వి, ఒకటేమో 120 మీల్ వచ్చింది. డిఫరెన్స్ చూపిస్తాయి 120 మీల్కి వెజ్ మీల్, స్టాండర్డ్ వెజ్ మీల్కి 120 రూపీస్ మీల్ అనమాట. దీంట్లో పన్నీర్ కర్రీ ఒకటి, నార్మల్ కర్రీ ఒకటి యాడ్, పన్నీర్ కర్రీ ఎక్స్ట్రా ఇచ్చారనమాట. నిజం నార్మల్ అనమాట. తను కుప్పం జరగడం జరిగింది, ప్లస్ మన లంచ్ కూడా వచ్చేసింది. ఇది స్టాండర్డ్ వెజ్ మీల్. ఇది చూపిస్తే ఎలా ఉందో. రోటీ చపాతీ లేదని చెప్పి ఎక్స్ట్రా రైస్ ఇచ్చారనమాట. ఈ రైస్ ఒకటి ఇచ్చాడు, ప్లస్ ఇదేమో పప్పు కూర, అన్నము, పికిల్ ప్యాకెట్, ఒక స్పూన్ ఇచ్చాడనమాట. మన లంచ్ అవుతుంది, ప్లస్ మన ట్రైన్ కుప్పం కూడా జారిపోయింది చూడండి. బాయ్ బాయ్ కుప్పం. ఇప్పుడే లంచ్ అయిందండి. లంచ్ యాజ్ పర్ ట్రైన్ స్టాండర్డ్స్ అయితే బాగుందండి, ఓకే అండి, యావరేజ్ తినొచ్చు. కానీ మరీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం తినలేరండి. నార్మల్ ఎక్స్పెక్ట్ పెట్టుకుంటే లంచ్ ఓకే అండి. ఆ పప్పు ఓకే, కూర కూడా ఓకే, రైస్ కూడా ఓకే అండి, బాగుంది, చాలా బాగుంది. అదే ఎక్స్ట్రా రైస్ ఇచ్చారు చపాతీ ప్లేట్లో, అదొక్కటే మిస్టేక్. ప్లస్ పెరుగు ఇవ్వలేదు. పెరుగు అడిగితే సార్ పెరుగు లేదు, స్టాక్ ఇవ్వని చెప్పాడు. నైట్ ఇస్తారంట పెరుగు, చూద్దాం ఇస్తాడు ఇవ్వడం. కానీ ఇప్పుడే వాష్రూమ్కి వెళ్ళానండి బాబు. ఒక వాష్రూమ్లో ఫ్లష్ బటన్ లేదు, ఒక వాష్రూమ్లో ఏమో ఆ పైప్ లేదు. ఏది మనం వాష్ చేస్తాం కదా, ఆ పైప్ లేదు. ఇది 2022 కోచ్. ఈ కోచ్ మ్యాచ్ 2 ఇయర్స్ అయింది. 2 ఇయర్స్లో ఇన్ని మిస్టేక్స్ చెప్పండి. ఏదైనా సరే సౌత్ ఈస్టర్న్ రైల్వే జోన్ కొంచెం మెయింటెనెన్స్ చేయాలండి బాగా, చాలా కష్టం. ట్రైన్ క్రాసింగ్ కోసం అని చెప్పి మన ట్రైన్ని జోలార్పేట బయట ఆపేశారు. ఇంతసేపు దగ్గర మన ట్రైన్ ఇక్కడ ఆగి 40 మినిట్స్ అయిపోయిందండి. ఆల్రెడీ మన ట్రైన్ 1.5 అవర్ డిలే, మళ్ళీ 40 మినిట్స్ GST అనమాట. ఇప్పుడు ఓవరాల్గా మన ట్రైన్ ఇప్పుడు మోర్ దెన్ 2 అవర్ డిలే అయిపోయింది ఇప్పుడు జోలార్పేటకి ముందు. చూద్దాం ఇంకా వైజాగ్ కలిసి ఎంత డిలే అవుతుంది ట్రైన్.
కొంచెం సేపట్లో జొల్లారపేట చేరబోతుంది అనమాట. జొల్లారపేట ముందు మనకు లైన్ జాయిన్ అవుతుంది కదా, ఇదేమో టువర్డ్స్ చెన్నై, కోయంబత్తూర్ మెయిన్ లైన్ అనమాట. ఇలా అయితే డైరెక్ట్గా సేలం, ఈరోడ్, కోయంబత్తూర్ వెళ్ళొచ్చు అనమాట. మనకి జొల్లారపేట 2 లైన్స్ ఉంటాయి. వన్ లైన్ ఏమో టువర్డ్స్ కోయంబత్తూర్, 1 లైన్ టువర్డ్స్ బెంగళూరు అనమాట. మనం వచ్చేది బెంగళూరు లైన్ నుంచి, ఈ లైన్ ఏమో టువర్డ్స్ కోయంబత్తూర్ అనమాట. కొండ ఎంత బాగుందో. దాన్ని ఎలిగిరి మౌంటైన్ అంటారు, అంటే తెలుగులో ఎలిగిరి కొండలు. ఎలిగిరి. వెల్కమ్ టు జొల్లారపేట జంక్షన్. లాంగ్ డిలే. మొత్తానికి 2 గంటల 40 నిమిషాలు డిలే తర్వాత మన ట్రైన్ జొల్లారపేట చేరుకుంది అనమాట. జొల్లారపేట స్టేషన్ కోడ్ JTJ. టోటల్ నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ 5. జోన్ సదర్న్ రైల్వే జోన్, డివిజన్ సేలం. మన ట్రైన్ జొల్లారపేట రావాల్సిన సమయం 1 గంట. మన ట్రైన్ ఏమో చేరుకుందేమో 3 గంటల 40 నిమిషాలు, అంటే 2 hours 40 minutes డిలే ట్రైన్. ఫైనలీ మన ట్రైన్ ఏమో జొల్లారపేట స్టార్ట్ అయిపోయింది అనమాట. మెల్ల కొడుతుందో. ఎవరో ప్యాసింజర్ ట్రైన్ ఎక్కలేదనమాట. ఆవిడ కోసం ట్రైన్ చైన్ లాగేసారు చూడండి గార్డ్ గారు. గార్డ్ గారు దగ్గర నుండి ఎక్కిపిస్తారు ఆవిడ కోసం. ట్రైన్ జొల్లారపేటలో స్టార్ట్ అయిపోయిందండి. బాయ్ బాయ్ జొల్లారపేట జంక్షన్. S4లో ఒక ప్యాసింజర్ ఎక్కాలండి ట్రైన్. ఆవిడ జొల్లారపేటలో ఎక్కలేదు ట్రైన్. ట్రైన్ స్టార్ట్ అయినాక ఆవిడ కలిసింది ఈ ట్రైన్ అని చెప్పి లాస్ట్కి ఏమైందంటే ఆమె RPFని రిక్వెస్ట్ చేస్తే RPFM గాడి చెప్పి ట్రైన్ ఆపించారనమాట. చైన్ పుల్లింగ్ చేసి ఫైనల్లీ ఆమె సెకండ్ ఏసీ ఎక్కింది. ఇప్పుడు ఈమె ఇక్కడ నుంచి ఇప్పుడు లోపల దాకా S3 దాకా వెళ్ళాలి. చూసారా, ఒక్క మనిషి కోసం ట్రైన్ ఆపేస్తే అండి అది చాలా పెద్ద ప్రాబ్లం అండి తెలుసా. ఒకసారి ట్రైన్ ఆపడం వల్ల టెక్నికల్ ఫెయిల్యూర్ కూడా అవ్వచ్చు. ఆల్రెడీ మన ట్రైన్ లేట్ అయ్యింది, మళ్ళీ కదిలే ట్రైన్ ఆపడం ఏంటంటే నాకు అర్థం కాదు. ఇలాంటివన్నీ చూసుకోవాలి, మినిమం బేసిక్స్ ఇవి. ట్రైన్ మీద స్లీపర్ అంటే ఏంటి, ఏసీ అంటే మొత్తం రాస్తారు కదా. ఓన్లేండి వాడు ఫీమేల్ కదా పాపం, చూసుకోలేకపోయింది. కానీ ఇలాంటి మిస్టేక్ మనం చేయకండి ఎప్పుడు. మన ట్రైన్ ఈరోజు రేపు అన్నీ అప్డేట్ అయినాయి డిజిటల్గా. మన కోచ్ ఎక్కడ, మన ట్రైన్ ఎక్కడ, ఏ ప్లాట్ఫామ్ అన్నీ కనిపిస్తాయి మనకి. ఈ రోజుల్లో కూడా కళ్ళ ముందు ట్రైన్ అయితే పట్టుకోలేకపోవడం. 21 చూద్దాం. 130 స్పీడ్ పట్టుకుంటుంది. 122. వా జొల్లారపేట దగ్గర ర్యాంపేజ్ స్టార్ట్ చేసిన ట్రైన్ అయితే చూద్దాం. 130 వెళ్తుంది కదా. 121 దగ్గర ఆగిపోయింది. మళ్ళీ 122కి వచ్చింది. మళ్ళీ 122, 120 చూద్దాం. మిష్టి దही వచ్చిందండి. మిష్టి దही అంటే స్వీట్ కట్ అనమాట. బెంగాలీలో మిష్టి దही అంటారు అనమాట. కితనేగా 30 రూపాయ. ఇది 30 రూపీస్ పడింది అనమాట. చూద్దాం. ఇప్పుడు ట్రైన్ అంతా కవర్ చేస్తున్నాను అనమాట. ఇంకా నేను దేవుడి దగ్గర డోర్స్ క్లోజ్ ఉన్నాయి కాబట్టి వాడు లోపల లేదు, బయటికి వెళ్ళిపోతారు అనమాట. చూడండి చూడండి. అరే ఆగురా 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 ఆగురా. అరే ఆగురా, ఎక్కడికి వెళ్తున్నావు? ఆగురా. వెళ్ళవా? రావా? రారా రే రారా. ఆ డోర్స్ క్లోజ్ నీ రారా. అరే పడిపోతావు. జాగ్రత్త. మెల్లగా. వెరీ గుడ్. మా వేదాంత్ గాడు ట్రైన్ అంతా తిరిగి అందరూ డిస్టర్బ్ చేస్తున్నాను అనమాట. అందుకే నేను బయట తీసుకొచ్చి చూపించాను అనమాట. వీడియో నిలబడ్డాం. ప్రస్తుతానికి ట్రైన్ స్పీడ్ ఎంజాయ్ చేస్తున్నాను బాగా. వీడియో డస్ట్బిన్ కవర్ కావాలి. డస్ట్బిన్ రాది. 128, 124, 127.
మీరు 125, 126, 127, 130, 127, 128 దగ్గర వెళ్ళి ఆగిపోయిందండి. మళ్ళీ 130 తెచ్చుకో 128 చూద్దాం. 120 కొంచెం బాగా బాగండి. 125, 126, 127, 129 చూసారా, 128 టచ్ చేస్తుంది. అంటే 130 తెచ్చుకోవాలి అండి. 129 దగ్గర వెళ్ళింది. ఓకే ఓకే. ట్రైన్ ఏమో ఇప్పుడు మన ట్రైన్ కొంతసేపట్లో కాట్పాడి చేరుకుంటుంది అనమాట. ఈ లైన్ చూసారా, ఈ లైన్ టువర్డ్స్ తిరువణామలై లైన్ అనమాట. తిరువణామలై అంటే అరుణాచలం తెలుగులో. ఈ లైన్ తిరువణామలై వెళ్ళిపోతుంది స్ట్రైట్గా. వెల్కమ్ టు కాట్పాడి జంక్షన్. కాట్పాడి జంక్షన్లో మన ఎదురుగా ఒక ట్రైన్ ఉంది కదా, ఏ ట్రైన్ అబ్బాయి ఇది? EDSLS లోకమోటివ్ అనమాట. ఏ ట్రైన్ ఇది? ఇక్కడ ఏదైనా ట్రైన్ ఉంది. కాట్పాడి తిరుపతి బెంగళూరు ఎక్స్ప్రెస్. తిరుపతి బెంగళూరు ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ ఉంది మన ఎదురుగా చూడండి, ప్లాట్ఫామ్ నెంబర్ 5లో. మన ట్రైన్ ఏమో కాట్పాడి ప్లాట్ఫామ్ నెంబర్ 3కి వచ్చింది అనమాట. ఫోన్లో ఒక ట్రైన్ వస్తుందండి. ఏ ట్రైన్ ఇది? SR-EDLS. విల్లుపురం మైలదురి ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ అనమాట. ఇది కూడా ఇది ప్యాసింజర్ ట్రైన్లా ఉందండి. చిన్న ట్రైన్ 1, 2, 3, 4, 5, 6, 7 కోచులు ఉన్నాయి అంతే. విల్లుపురం, మైలదురై, తిరువారు, తిరుపతి, కారైకుడి. ఓకే, ఇది రేక్ షేరింగ్ ట్రైన్లా ఉంది. ఇది ఏంటని కరెక్ట్ చెప్పలేకపోతున్నా. కలిసి ఇప్పుడు మైలదురై వెళ్తున్నాము ఈ ట్రైన్. ఇప్పుడు మన ట్రైన్ ఏమో కాట్పాడి వచ్చిందనమాట. స్టేషన్ కోడ్ ఏమో KPD. టోటల్ నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ 5. జోన్ సదర్న్ రైల్వే జోన్, డివిజన్ సేలం. కాట్పాడి నుంచి మనకి మొత్తం 4 లైన్స్ ఉన్నాయండి. ఒక లైన్ ఏమో టువర్డ్స్ చిత్తూరు, ఒక లైన్ ఏమో టువర్డ్స్ చెన్నై అరకోణం లైను, ఒక లైన్ ఏమో టువర్డ్స్ తిరువణామలై లైను, ఒక లైన్ ఏమో టువర్డ్స్ కోయంబత్తూరు లైన్. మనం వచ్చాక ఆ లైన్ అనమాట. ఇప్పుడు ఆ కాట్పాడి స్టేషన్ చూడండి, బ్రిడ్జ్ చూసినారు, చాలా బాగుంది. బ్రిడ్జ్ మధ్య చాలా బాగుందండి. బ్రిడ్జ్ అయితే చూడండి, స్టేషన్ మధ్యలో ఇంటర్లింకింగ్ బ్రిడ్జ్ ఉందండి. ఆ ట్రైన్ కూడా వెళ్ళిపోయింది, తిరుపతి ట్రైన్ కూడా. బాయ్ బాయ్ కాట్పాడి జంక్షన్, బాయ్. కాట్పాడి తర్వాత కరువు చూసారు కదా, ఈ కరువు చూసారా, మొత్తం మన ట్రైనే కనిపిస్తుంది ఇక్కడ నుంచి. వా 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 వా. మన వ్యాప్సేమ లోకం క్లియర్ కనిపిస్తుంది ఇక్కడ నుంచి చూసారా. ఇక్కడ మధ్యలో మొలకలు ఎక్కువ వచ్చాయి కదా. వా. అంటే ఇంతకుముందు ట్రావెల్ చేసినప్పుడు ఇక్కడ ఈ చెట్లు ఏమి లేవండి. చెట్లు ఉండడం వల్ల కోచ్లు కరెక్ట్ కనిపించి చూసారా, ఇబ్బంది అవుతుంది. ట్రైన్ క్లియర్ కట్ కనిపిస్తుంది ఈ వీలో. చెట్లు మొత్తం అడ్డేసినాయండి ఆ ట్రైన్ యొక్క సౌందర్యాన్ని. ఇంత బాగుందని చెప్పాయి కదా, కాట్పాడి దగ్గర చిత్తూరు లైన్ ఉందని చెప్పి. మన ట్రైన్ ఇప్పుడు ఆ లైన్లో వెళ్తుంది అనమాట, టువర్డ్స్ తిరుపతి. కాట్పాడి నుంచి చిత్తూరు వరకు మన ట్రైన్ సింగిల్ లైన్ అనమాట. ఈ ట్రైన్లో కూడా ఈవినింగ్ స్నాక్స్ వస్తున్నాయండి. పన్నీర్ పకోడా, చికెన్ పకోడా, ఎగ్ చామిన్. ఎగ్ చామిన్ అంటే ఎగ్ మ్యాగీ అనమాట, నూడిల్స్ లాగా. బాగానే ఉన్నాయి స్నాక్స్. ఆ రోజు ప్రశాంతిలో వెళ్ళానా, ఆ రోజు కూడా స్నాక్స్ అమ్మారు. ఆ రోజు శనివారం అయింది, ఈ రోజు అన్ని అమ్ముతున్నారు. ఈ రోజు శనివారం అయిపోయింది. చూడండి, బ్యాడ్ లక్ అండి, బ్యాడ్ లక్. ఏం చేయలేము అంతే. తిన్నాయి కదా, సింగిల్ లైన్స్ ఇదే ప్రాబ్లం అండి. చూడండి, ఇప్పుడు సింగిల్ లైన్ కాబట్టి మన ట్రైన్ ఆపేశారు. ఇప్పుడు ఈ రూట్లో ఇంకో ట్రైన్ వస్తుందండి. ఆ ట్రైన్ కోసం ఈ ట్రైన్ ఆపేశారు. చూడండి, చూసారు గ్రీన్ సిగ్నల్. ఇప్పుడు ఆ రూట్లో ఒక ట్రైన్ వస్తుంది, అదే ట్రైన్ చూపిస్తాగండి మీకు. ఆ ట్రైన్ క్రాస్ అయ్యే వరకు ఈ ట్రైన్ ఇక్కడే ఉంటుంది. వ్యాప్ 7 ఈరోజు ఏ ట్రైన్? కన్యాకుమారి పూణే ఎక్స్ప్రెస్.
మన ట్రైన్ ఏమో చిత్తూరు చేరుకుందండి. చిత్తూరులో యాక్చువల్గా మన ట్రైన్ స్టాప్ లేదు కానీ ఆపేసేది ఎందుకో సిగ్నల్ ప్రాబ్లం వల్ల. చూద్దాం. అన్న వెంకటాద్రి వెళ్ళిపోయిందా? వెంకటాద్రి ఇప్పుడు వెళ్ళిందా? అది దీన్ని ఆపేసింది అందుకే. మన ట్రైన్ చిత్తూరు చేరుకోవడం జరిగిందండి. చిత్తూరులో మన ట్రైన్కి యాక్చువల్గా స్టాప్ లేదు. కాకపోతే మన ట్రైన్ కంటే ముందు ఒక ట్రైన్ వెళ్ళిందండి, అది వెంకటాద్రి ఎక్స్ప్రెస్ చిత్తూరు కాచిగూడ. ఆ ట్రైన్ వెళ్ళిందని చెప్పి మన ట్రైన్ ఇక్కడ ఆపేశారు. యాక్చువల్గా చిత్తూరులో మన ట్రైన్కి స్టాప్ ఉండేది. ఇప్పుడు ఈ ట్రైన్ ఇంతకుముందు కోవిడ్కి ముందు యశ్వంతపూర్ హౌరా మధ్య నడిచేదండి. అప్పుడు ఈ ట్రైన్లో ఈ స్టేషన్లో స్టాప్ ఉండేది. ఎప్పుడు కోవిడ్ పోయిందో ఆ తర్వాత ఈ ట్రైన్ని ఇక్కడ స్టేషన్లో స్టాప్ చేశాడు. చిత్తూరు కూడా ఆంధ్రప్రదేశ్లో ఒక ఇంపార్టెంట్ టౌన్ అనమాట. నెలకు లేట్ అయిపోయింది కాబట్టి మన ట్రైన్ యొక్క కోచ్ పొజిషన్ టైమింగ్ చెప్తానమాట. ఈ ట్రైన్లో మొత్తం 23 కోచెస్ ఉన్నాయండి. 5 థర్డ్ ఏసీ కోచెస్, 3 ఎకనామిక్ కోచెస్, 2 సెకండ్ ఏసీ కోచెస్, తర్వాత 1 ప్యాంట్రీ కార్ కోచ్, 7 స్లీపర్ కోచెస్, 2 జనరల్ కోచెస్, 2 ఎస్ఎల్ఆర్ కమ్ గార్డ్ కోచెస్, 1 పార్సల్ వ్యాన్. చూసారా ట్రైన్ సిగ్నల్ ఇచ్చారు, ఆగండి. తర్వాత ఈ ట్రైన్ యొక్క టైమింగ్స్ వచ్చేస్తే ఈ ట్రైన్ ఎస్ఎంవిటి బెంగళూరులో మార్నింగ్ 10:35 స్టార్ట్ అవుతుందండి. అలాగే హౌరా ఏమో నెక్స్ట్ డే ఈవినింగ్ 7:50కి వెళ్తుంది అనమాట. వైజాగ్ ఏమో రైట్ టైం మార్నింగ్ 4:50కి వెళ్ళిపోయిందండి. ఇప్పుడు ట్రైన్ లేట్ అయిపోయింది కదా 3 అవర్స్. వైజాగ్ ఏ టైం కదా నాకు తెలియదండి. ఇంకా ఫేర్ విషయానికి వచ్చేస్తే ఈ ట్రైన్లో వైజాగ్ వరకు చెప్తానండి అప్రాక్సిమేట్ ఫేరు. బెంగళూరు నుంచి వైజాగ్ వరకు థర్డ్ ఏసీ సెకండ్ ఏసీ 2000 రూపీస్ అండి, థర్డ్ ఏసీ 1500 రూపీస్, స్లీపర్ 600 రూపీస్, జనరల్ టికెట్ 300 రూపీస్ అండి. అప్రాక్సిమేట్ ఫేర్ చెప్పాను అనమాట. అయితే ఈ ట్రైన్ హౌరా నుంచి ఆంధ్ర సైడ్ వెళ్ళే రూట్లో వన్ ఆఫ్ ది డిమాండ్ ట్రైన్ అనమాట. ఈ ట్రైన్ టికెట్ అవ్వడం చాలా కష్టం అండి. ఎప్పుడైనా ట్రైన్లో కన్ఫర్మ్ టికెట్ కావాలంటే మీరు కనీసం 3 to 4 months ముందు బుక్ చేసుకోవాలి. ఫైనలీ మన ట్రైన్ చిత్తూరు నుంచి స్టార్ట్ అయిందండి. ఇది ప్లాట్ఫామ్ వరకు జరుగుతుంది, చూస్తున్నారా కింద ప్లాట్ఫామ్ మంచి రిఫార్మ్ మోడర్నైజ్ వరకు జరుగుతున్నాయి అన్ని. బాయ్ బాయ్ చిత్తూరు, బాయ్ బాయ్. యాక్చువల్లీ మన ఎస్ఎంవిటి బెంగళూరు హౌరా ఎక్స్ప్రెస్ యొక్క వ్లాగ్ పార్ట్ 2లో ఎండ్ చేద్దాం అనుకున్నాను అండి. కాకపోతే కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయండి. దానివల్ల వీడియో లెంగ్త్ చాలా పెరిగిపోతుంది అనమాట. అందుకే మన పార్ట్ 2 యొక్క వ్లాగ్ని చిత్తూరులో ఎండ్ చేస్తాను. మన పార్ట్ 3 చిత్తూరు నుంచి కంటిన్యూ చేద్దాం, సరేనా? బాయ్ ఫ్రెండ్స్. నా వీడియో ఇప్పుడైనా మీకు నచ్చితే ప్లీజ్ లైక్, share and subscribe Srikat Elephants. Bye friends.